ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, అత్యంత జాగ్రత్తగా వినండి. ఈ శని రాహు కేతుల భయంకర గమనం మీ రాశిని చుట్టుముట్టింది మరియు ఈ రాబోయే 24 గంటల నుండి మీకు ఒక బలమైన షాక్ తగలబోతుంది. ఇది మీ ఊహకు కూడా అందదు. ఈ రాబోయే 24 గంటలు కాగానే ఈ విశ్వ కాలచక్రం తన పంతాను మార్చుకోబోతుంది. ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఒక ఎత్తు అయితే నేటి నుండి ఎదుర్కోబోయే గ్రహాల ప్రభావం మరొక ఎత్తు. మీ అదృష్టపు తాళాలను కుదిపేయబోయే ఆ ప్రళయాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ రాబోయే 24 గంటలు సామాన్యమైనవి కాదు. ఎందుకంటే బ్రహ్మాండంలోని ముగ్గురు అత్యంత రహస్యమైన, క్రూరమైన మరియు శక్తివంతమైన గ్రహాలు శని, రాహు మరియు కేతులు ఒకేసారి మీ రాశి కేంద్రంలో అత్యంత శక్తివంతంగా మారుతున్నాయి. ఈ కలయిక ఎంత భయంకరమైందంటే ఇది వింటే ఎంతటి ధైర్యవంతుడికైనా ఒళ్ళు గగ్గురు పొరుస్తుంది, గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఇది కేవలం గ్రహ మార్పు కాదు, ఇది మహాప్రళయ ఘడియ. మరి స్నేహితులారా, మీరు ఇప్పటి వరకు నిర్మించుకున్న అబద్ధపు ప్రపంచం, మీరు నమ్మిన మోసకారి వ్యక్తులు, మీరు కట్టుకున్న ఇసుక కోటలు అన్ని ఒక రాత్రిలో కుప్పకూలిపోతాయి. ఒకవేళ మీరు ఈ రోజున నేను చెప్పే ప్రతి అక్షరాన్ని గుండెలో దాచుకొని సీరియస్ గా వింటే వినాశనం అనే ఈ భయంకరమైన సుడిగుండం నుండి తప్పించుకొని ఒక అద్భుతమైన బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయగలరు. కానీ ఒకవేళ మీరు ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసినా లేదా అతి తెలివితో తోపూచినా గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో మీ జీవితంలో సంభవించే సర్వనాశనానికి మీరే పూర్తి కారకులవుతారు. మరి ఏం జరుగుతుందో, ఏ గ్రహం మిమ్మల్ని ఎలా వేధించబోతుందో తెలుసుకునే ముందు మీకు భగవాన్ బజరంగ బలికి నిజమైన భక్తులైతే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో అత్యంత భక్తితో జై బజరంగ బలిని తప్పకుండా రాయండి. మీ మనసులోని భక్తి ఆంజనేయ స్వామికి చేరాలి. మరి స్నేహితులారా, ఆ సంకట మోచనుడు హనుమంతుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ అన్ని ఆపదల నుండి, శత్రుల నుండి రక్షించగలరు. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పే కట్టుకథ కాదు, ఇది నగ్న సత్యం. నేను చెప్పబోయే ప్రతి విషయం స్పష్టమైనది. దీని నుండి మీరు ఇప్పటి వరకు తప్పించుకుంటూ వచ్చారు, కానీ ఇకపై తప్పించుకోలేరు. గత కొంతకాలం మీకు ఒక అగ్ని పరీక్ష కంటే తక్కువేమి కాదని నాకు తెలుసు. మీరు మీ వారి కోసమే రక్తాన్ని కన్నీరుగా మార్చారు. ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో వారి చేతుల్లోనే వెన్నుపోటు పొడిపించుకున్నారు. ప్రతి అడుగుల్లోనూ మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించారు, నిందలు మోశారు. మీరు ఓటమి ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు మీ సహన శక్తి నశించిపోతుంది. సరిగ్గా 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మీ జాతకంలో శని, రాహు మరియు కేతువుల ఈ భయంకరమైన త్రికోణ సంగమం జరుగుతుంది. ఈ రాబోయే కాలం మీకోసం ఏం తెస్తుంది? ఇది మీ కష్టాలకు అంతమా లేక ఏదైనా కొత్త ప్రళయానికి ప్రారంభమా? చూడండి, నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడం. ఆ నిజంతో మిమ్మల్ని పరిచయం చేస్తే మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆపద నుండి బయటపడవచ్చు. అంటే గ్రహాల ప్రభావం మీ మీద పడకుండా దైవ బలం రక్షిస్తుంది. మీ ఒక్కొక్క పాప పుణ్యాల లెక్క ఇప్పుడు శనిదేవుడు తేల్చబోతున్నారు. మీరు రహస్యంగా చేసిన తప్పులైనా, ఇతరులకు చేసిన మేలైనా సరే, ప్రతిదానికి తగిన ఫలితాన్ని నేటి నుండి మీరు అనుభవించబోతున్నారు. మీరు అసలు భయపడకూడదు, కానీ అప్రమత్తంగా ఉండాలి. ఈ వీడియోలో దాగి ఉన్న ప్రతి మాట మీ జీవిత గమనాన్ని, మీ తలరాతను పూర్తిగా మార్చగల శక్తిని కలిగి ఉంది. ముందుకు వెళ్లే ముందు మీ ఇష్ట దైవాన్ని ఒకసారి మనసులో స్మరించుకోండి. ఈ రాబోయే 24 గంటల తర్వాత నుండి ఆ కాలఖండం మొదలవుతుంది. అక్కడ అదృష్ట రేఖల కంటే మీ కర్మల ప్రతిధ్వని ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏ ముసుగు వేసుకొని ప్రపంచం ముందు దృఢంగా నడిచేవారు, ఆ నకిలీ ధైర్యం నేడు పటాపంచలవుతుంది. మీ జాతకంలోని మొట్టమొదటి పెద్ద మార్పు మీ అసలు గుర్తింపుని బయటపెడుతుంది. మీరు ధరించిన ఆ అబద్ధపు చిరునవ్వు, ఆ కృత్రిమ సంతోషం అన్ని మాయమైపోతాయి. సమాజం కోసం, బంధువుల కోసం మీరు పడుతున్న తాపత్రయం ఇక చాలు. ఇప్పుడు సత్యాన్ని తెలుసుకునే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి అత్యంత జాగ్రత్తగా వినండి. ప్రజలు మీతో కలవడానికి తహతహలాడాలి తప్ప మీరు వారి వెనక ఎప్పుడూ వెళ్ళకూడదు. మీ విలువను తగ్గించుకోవద్దు. శనిదేవుడు ఇప్పుడు మీ జాతకంలో మహాప్రధాన న్యాయమూర్తి పాత్రను పోషిస్తున్నారు. ఆయన తీర్పు అత్యంత కఠినంగా ఉండబోతుంది. వారితో పాటు రాహు మరియు కేతుల కలయిక మీ జీవితంలో ఒక గొప్ప మహా విస్ఫోటన లాంటి యోగాన్ని సృష్టిస్తుంది. ఇది మీ జీవితంలో పెను అలజడి సృష్టించడానికి సరిపోతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మీకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తితో, మీ రక్తం పంచుకున్న వారితో ఒక భయంకరమైన గొడవ జరుగుతుంది. మీరు ఊహించు కూడా ఉండరు. ఎవరి కోసమైతే మీరు మీ సుఖాన్ని త్యాగం చేశారు, ఎవరి కోసం నిద్రలేని రాత్రులు గడిపారు, ఆ వ్యక్తి మిమ్మల్ని అత్యంత క్రూరమైన మాటలతో గాయపరుస్తారు. ఆ మాటలు మీ గుండెను ముక్కలు చేసి మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీస్తాయి.
ఈ గొడవ మీ లోపల ఏళ్ల తరబడి అణిచిపెట్టుకున్న కోపాన్ని, ఆవేదనను మరి విషాన్ని అగ్నిపర్వతంలా బయటకు తీస్తుంది. సంబంధాల వెనుక ఉన్న చేదు నిజం ఇదే. ఇక్కడ భావాలకు విలువ లేదు, కేవలం స్వార్థానికే ప్రాధాన్యత ఉంటుంది. కేతు ప్రభావం వల్ల మీ హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్న బంధువులు చిన్న భిన్నం కాబోతున్నారు. కేతు అంటేనే బంధాల విచ్ఛేదనం. రక్త సంబంధాలు కూడా ఒక్కోసారి అపరిచితులుగా మారిపోతాయని, వారే మిమ్మల్ని నట్టేట ముంచుతారని మీకు అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ఎవరిపై ఆధారపడకూడదు, కేవలం మీ అంతరాత్మను మాత్రమే నమ్మాలి. ఈ కలియుగం స్వార్థానికి పరాకాష్ట. ప్రజలు వస్తారు, వాడుకుంటారు, పని ముగియగానే మిమ్మల్ని నడిదారిలో వదిలేస్తారు. కానీ ఇదే అలజడి మధ్య రాహు మీ ఆర్థిక జీవితంలో ఒక పెద్ద జోదం ఆడబోతున్నాడు. ధనానికి సంబంధించిన మీ పాత చిక్కుముడి ఒకటి ఇప్పుడు విడిపోతుంది. కానీ ఇది మీకు వరమా లేదా శాపమా అనేది మీ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. రాహు దృష్టి మీ సంపాదన మీద, మీ ఖజానా మీద పడింది. ఒకవేళ మీ కర్మలు శుద్ధంగా ఉంటే అకస్మాత్తుగా ధనలాభం ఎంతగా కలుగుతుందంటే మీరు దాన్ని చూసి భయపడతారు. మా జీవితంలో ఇంత ధనం ఎలా వస్తుంది అని మీరే ఆశ్చర్యపోయేలా పరిస్థితులు మారతాయి. కానీ అత్యాశకు పోతే మాత్రం రాహు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. కానీ హెచ్చరిక ఏమిటి అంటే, ఒకవేళ మీ జాతకంలో రాహు యొక్క అశుభ ఛాయ పడినా లేదా మీరు అత్యాశతో తప్పుడు మార్గంలో వెళ్లినా భారీ ధన నష్టం మరియు జన నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉంది. మీ కష్టార్జితం నీళ్లలా కరిగిపోవచ్చు. మీరు మర్చిపోయిన పాత బాకీ ఏదైనా ఉంటే అది శాశ్వతంగా చేజారిపోతుంది లేదా అకస్మాత్తుగా మీ దగ్గరకు వస్తుంది. ఈ సమయంలో మీ నిజాయితీకి, మీ లోభానికి జరుగుతున్న అగ్ని పరీక్ష. ఏ భౌతిక సుఖాల వెనుకైతే మీరు పిచ్చిగా పరిగెత్తారో అవి కేవలం ఎండమావి అని కేతు మీకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాడు. మరియు ఈ రోజు రాత్రి తర్వాత మీ కంటికి నిద్ర ఉండదు. మనసులో ఒక తెలియని భయం, గుండె దడ, ఛాతీలో ఏదో బరువుగా అనిపిస్తుంది. ఇది కేవలం అనారోగ్యం కాదు, ఏదో అనర్థం జరగబోతుందని మీ అంతరాత్మ ఇస్తున్న హెచ్చరిక. మీ ఆత్మలో ఒక వింత ఖాళీతనం, ఏకాకీతనం అనిపిస్తుంది. ఇది ఏదో శారీరక రోగం కాదు, కానీ శనిదేవుడు మీకు ఇస్తున్న అంతిమ హెచ్చరిక. శనిదేవుడు ఒక వ్యక్తిని సంస్కరించాలని, వారి తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా వారి అహంకారాన్ని ఇలాగే కుదిపేస్తారు. మనిషి తనను తాను శూన్యమని భావించేలా చేస్తారు. ఈ సమయంలో ఆధ్యాత్మిక పనుల వైపు, దైవ చింతన వైపు మొగ్గు చూపడమే మీకు ఉన్న ఏకైక రక్షణ కవచం. దాన ధర్మాలు, మూగజీవాలకు సేవ చేయడం వల్ల మీ కర్మల భారం కొంత తగ్గుతుంది. మీరు ఇప్పటికీ అప్రమత్తం కాకపోతే ఈ నిర్లక్ష్యం ఆత్మాహుతిగా మారుతుంది. మీరు ఏ మాయా ప్రపంచంలో, ఏ అబద్ధపు బంధాలు జీవిస్తున్నారో అది పగిలిపోవడం ఖాయం. ఏ వ్యక్తితో అయితే మీరు 7 జన్మల బంధం అనుకున్నారో, ఎవరి నమ్మకంతో మీరు పూర్తి జీవిత ప్రణాళికలను రచించుకున్నారో అదే మనిషి వారు ఎప్పటికీ మీ వారు కాదని, వారు కేవలం మిమ్మల్ని వాడుకున్నారని మీకు అర్థమయ్యేలా చేస్తారు. ముఖం మీదే అసహించుకుంటారు. ఈ పగిలిపోయే భ్రమ మిమ్మల్ని లోపలి నుండి పూర్తిగా చింద్రం చేస్తుంది, మిమ్మల్ని మానసికంగా పూర్తిగా విడిచేస్తుంది. కానీ స్నేహితులారా, మీరు ఆ గాయాన్ని తట్టుకోవాలి. మన మనుషుల స్వభావం ఏమిటి అంటే, మనం ఏదైనా వస్తువులతో లేదా వ్యక్తులతో చాలా త్వరగా అనుబంధం పెంచుకుంటాము. అదే మన మెడకు ఉరితాడుగా మారుతుంది. శనిదేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆ మోహం నుండి విముక్తిని చేసి ఏకాంతం వైపు తీసుకెళ్తారు. మీరు జనాల మధ్య ఉంటారు, కుటుంబం మధ్య ఉంటారు, కానీ మీ మనసు లోపల మాత్రం మిమ్మల్ని మీరు ఒంటరిగా భావిస్తారు. చుట్టూ 100 మంది ఉన్నా మీ బాధను చెప్పుకోవడానికి ఒకరు కూడా లేరని అర్థమవుతుంది. మీ ఫోన్ లో వేల కొద్ది నెంబర్లు ఉండవచ్చు, కానీ మీ కన్నీళ్లు తుడవడానికి ఒక్క నెంబర్ కూడా పనికిరాదు. ఈ భయంకరమైన ఒంటరితనం మిమ్మల్ని 2 మార్గాల వైపు తీసుకెళ్తుంది. లేదా మీరు డిప్రెషన్ మరియు వ్యసనాల్లో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటారు, లేదా ఈ కఠిన సత్యాన్ని అంగీకరించి మీ లోపల ఉన్న అసలు మనిషిని, మీ ఆత్మశక్తిని మేల్కొలుపుతారు. గుర్తుంచుకోండి, ఈ సమయం మీకు శిక్ష వేయడానికి రాలేదు, మిమ్మల్ని ఒక అజేయమైన శక్తిగా మార్చడానికి వచ్చింది. శని న్యాయం మొదలైనప్పుడు అది మీ జీవితం యొక్క రూపురేఖలనే మార్చేస్తుంది. మీ కుటుంబ సంబంధాలపై కూడా ఈ త్రిగ్రహ సంగమం యొక్క లోతైన ప్రభావం పడుతుంది. ఇది ఎవరినైనా భిక్షగాడి నుండి రాజుగా, రాజు నుండి భిక్షగాడిగా మార్చే పూర్తి శక్తి కలిగి ఉంది. అయితే మీకోసం ఒక శుభవార్త ఏమిటి అంటే, రాహు యొక్క ప్రస్తుత దశ కొంత అనుకూలకంగా ఉంది. ఇది మీ నుండి విడిపోతున్న బంధాలలో
గొడవల్లో మెరుగుదల కోసం ఒక చిన్న ఆశను కలిగిస్తుంది. దానికి మీరు మీ మొండితనాన్ని వదిలి కొంచెం చొరవ తీసుకోవాలి. నేటి కాలంలో ప్రతి మనిషి లోపలే మదన పడుతుంటాడు. ఎందుకంటే అతనికి నిజమైన శ్రేయోభిలాషి ఎవరు లేరు. మీరు ఎవరిని మీ ప్రాణదాతలు అనుకున్నారో వారే మీ ఆర్థిక పతనానికి పునాది వేశారు. ఇప్పుడు సమయం వచ్చింది మీ వారు ఎవరో పరాయి వారి ఎవరో గుర్తించి వారిని దూరం పెట్టాలి. మరి రాబోయే సంకట సమయంలో ఎవరు మీతో నిలబడ్డారో వారే మీ నిజమైన రక్త సంబంధికులు. జీవితంలో ఈ చీకటి మధ్య కొన్ని అద్భుతమైన సంతోషపు కిరణాలు కూడా కనిపిస్తాయి. మీరు ఏళ్ల తరబడి దేనికోసం నిరీక్షిస్తున్నారు అలాంటి 3 మహాసుఖాలు ఇప్పుడు మీ తలుపు తట్టాయి. మొదటి సుఖం ఒక ప్రభావవంతమైన స్త్రీ రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె మీ అదృష్టాన్ని మలుపు తిప్పుతుంది. రెండవ సుఖం అపారమైన ధనలాభం మరియు మూడవ సుఖం కుటుంబంలో శతాబ్దాలుగా లేని ప్రశాంతత. మీ కులదైవాలు కూడా ఇప్పుడు మీపై ప్రసన్నులవుతారు. ఎందుకంటే మీరు పడిన సంఘర్షణ అంతా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మీ అదృష్టపు తాళం ఇంకా తెరవబోతుంది. కేవలం ఆ ఒక అద్భుతం జరగడమే ఆలస్యం. మీలోని కొన్ని దరిద్రపు అలవాటును ఈ రోజు నుండే మార్చుకోండి. మీరు పడుకునే పడకను అత్యంత పవిత్రంగా ఉంచుకోండి. మంచం మీద కూర్చొని అన్నం తినడం అనేది మీ రాశికి మహాపాపం. ఇది శని మరియు రాహులకు ఉగ్రులుగా మారుస్తుంది. పడక గదిలో పాత సామాన్లు, ఇనుప తుప్పు వస్తువులు ఉంచకండి. తరచుగా మనం మన తప్పులను నిర్లక్ష్యం చేసి గ్రహాలను నిందిస్తూ ఉంటాము. పరిష్కారం మీ క్రమశిక్షణలోనే దాగి ఉంది. మీ వ్యాపార పనుల కోసం ఒక రహస్య ప్రణాళికను సిద్ధం చేసుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఎవరికి చెప్పకండి. రాబోయే కాలంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. సుదూర ప్రయాణం చేయాలనేది మీ జీవిత కాల కళ. ఆ కళ ఇప్పుడు త్వరలోనే నెరవేరబోతున్నట్లు కనిపిస్తుంది. కానీ జాగ్రత్త, ప్రయాణానికి వెళ్లే ముందు మీ ఇల్లు మరియు వ్యాపారానికి సంబంధించిన అన్ని లీగల్ సమస్యలను మీరే స్వయంగా పరిష్కరించుకోండి. వేరే వారికి అప్పగించి వెళ్ళకండి. కొత్త వ్యక్తులతో పరిచయం కలగవచ్చు. వారు మీ కోసం భారీ లాభాలు తలుపు తెరుస్తారు. కానీ గుర్తుంచుకోండి, నేటి ప్రపంచం స్వార్థం మీద నిలబడి ఉంటుంది. అందుకే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీరు ఇప్పటి వరకు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ ప్రతిఫలంగా మీకు దక్కింది అవమానం మాత్రమే. ఇప్పుడు ఇతరుల కోసం త్యాగాలు చేయడం ఆపేయండి. మీ కోసం మీరు బతకడం నేర్చుకోండి. మీ అస్తిత్వాన్ని సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టండి. మీ విలువను తగ్గించుకోవద్దు. ఒకవేళ మీ ఇంటి చుట్టుప్రక్కల ఏదైనా పాత పడిపోయిన దేవాలయం ఉంటే అక్కడ మీ శక్తి కొద్ది సేవ చేయండి లేదా నూనె దానం చేయండి. శాస్త్రాల్లో చెప్పబడినది ఏమిటి అంటే, ఎవరు దేవుడి ఇంటిని ఆరాధిస్తారో దేవుడు వారి జీవితాన్ని ఒక స్వర్గంలా మారుస్తారు. వివాహ యోగ్యులైన వారికి అడ్డంకులు తొలగిపోతాయి. తల్లిదండ్రులు తెచ్చే సంబంధం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. మీ కష్టాల్లో మిమ్మల్ని వదిలేసి నవ్వుకున్న వారి ముందు మీరు రాజులాగా నిలబడే రోజు దగ్గరలో ఉంది. మరియు స్నేహితులారా, జీవితాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం లేదా పూర్తిగా నాశనం చేసుకోవడం అనేది ఇప్పుడు మీ సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. స్నేహితులారా, మీరు గనుక మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెడితే ఈ ప్రపంచం మొత్తం మీ పాదాల చెంత తలవంచుతుంది. మీ కష్టకాలంలో మీరు కన్నీరు పెడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి హేళన చేసిన వారు, మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన వారు, వారందరికీ మీ విజయంతో సమాధానం చెప్పే గడియ ఆసన్నమయ్యింది. కానీ ఆర్థికంగా ఒక కఠినమైన హెచ్చరిక. కేవలం విలాసాల కోసం, ఇతరుల ముందు గొప్పల కోసం అప్పులు చేసే తప్పు అస్సలు చేయకండి. ఆ అప్పు మీ ఇంటి లక్ష్మిని హరించడమే కాకుండా మీ మనశ్శాంతిని చెదపురుగుల్లా తినేస్తుంది. అప్రమత్తంగా ఉండండి. మీ జీవిత పగ్గాలను ఏ పరాయి వ్యక్తి చేతుల్లోని పెట్టకండి. ఎందుకంటే మీరు ఎవరినైతే నా వారు అని గుడ్డిగా నమ్ముతున్నారో వారే మీ వెనుక వెన్నుపోటు పొడవడానికి పదునైన కత్తిని సిద్ధం చేసుకుని ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మీరు ఈ 2026 సంవత్సరం గడప మీద అడుగు పెట్టిన క్షణం నుండే మీ పతనం కోసం కుట్రలు ప్రారంభమయ్యాయి. ఎవరెవరు మీపై విషం జిమ్ముతున్నారో, మీ అభివృద్ధిని చూసి ఎవరు లోపల రగిలిపోతున్నారో మీకు తెలుసా? నేడు మీ అదృష్టపు రహస్య సందేశంలో ఆ ద్రోహుల ముఖాలను నేను బహిర్గతం చేస్తున్నాను. ఈ గుప్త శత్రువులు మీతో కలిసి భోజనం చేస్తారు, మీతో కలిసి ఉంటారు, కానీ లోపల మీ సర్వనాశనాన్ని కోరుకుంటారు. కుంభరాశి స్వభావరీత్యా అత్యంత ఉదారవంతులు, అమాయకులు. ఇదే మీ శత్రులకు అతిపెద్ద ఆయుధంగా మారింది. 2025లో మీరు అనుభవించిన ఆర్థిక దెబ్బ, ఆ మానసిక వేదన కేవలం మీ అతి నమ్మకం వల్ల వచ్చినవే అని మర్చిపోకండి. గతంలో మీరు మీ రక్త సంబంధికులకు, బంధువులకు మీ కష్టార్జితాన్ని దారపోశారు. కానీ సమయం వచ్చినప్పుడు, మీకు అవసరమైనప్పుడు వారే మిమ్మల్ని గుర్తుపట్టడానికి కూడా నిరాకరించారు. ఆ అవమానాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు 2026లో గ్రహగతి పూర్తిగా మారింది. శనిదేవుడి ఛాయ మరియు బృహస్పతి యొక్క శుభదృష్టి మీకు ఒక కొత్త శక్తిని, కొత్త దిశను ఇస్తున్నాయి.
కానీ ఈ విజయ శిఖరాన్ని చేరుకోవాలంటే ఆ ద్రోహులు మీ కాళ్లకు వేసిన సంకెళ్లను మీరు తెంచుకోవాలి. మీరు ఇప్పటి వరకు పాటించిన ఆ మౌనం ఇక చాలు. ఆ మౌనమే మీ బలహీనతగా మారి మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎవరైనా మీ సొమ్ము తిరిగి ఇవ్వకపోతే మీ హక్కు కోసం గొంతు ఎత్తండి. భయపడకండి, ధర్మం మీ వైపు ఉంది. మరియు స్నేహితులారా, ఈ సంవత్సరంలో మీరు పోరాడకపోతే ఈ స్వార్థపూరిత సమాజం మిమ్మల్ని మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా పిండేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఇతరుల భుజాల మీద ఎక్కి విజయం సాధించాలనే ఆలోచన వదిలేయండి. మీ దారిని మీరే వెతుక్కోవాలి. కొందరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి, నువ్వెందుకు చింతపడుతున్నావు, నీకు నేనున్నాను కదా, నువ్వు బాధపడకు, అంతా నేను చూసుకుంటాను అని తేనె పూసిన మాటలు చెప్తారు. కానీ గుర్తుంచుకోండి, వారు మిమ్మల్ని ఒక చీకటి బావిలో నెట్టేస్తున్నారు. అక్కడి నుండి తిరిగి వచ్చే మార్గం ఉండదు. వారి మాటలు మెల్లని విషంలా మీ ఆలోచన శక్తిని చంపేస్తాయి. వారు మిమ్మల్ని కేవలం ఒక పావులా వాడుకొని మీరు ఆపదలో ఉన్నప్పుడు మొదటి వ్యక్తిగా ముఖం చాటేస్తారు. మరి స్నేహితులారా, ఇక్కడి నుండి వచ్చే ప్రతి మాట మీ గుండెకు తగిలే పచ్చి నిజం. మీ గతంలోకి ఒకసారి తొంగి చూడండి. 2025వ సంవత్సరంలో మీరు అనుభవించిన భయంకరమైన ఆర్థిక గాయం, ఆ కన్నీటి గాథ మీ కళ్ల ముందే కదులుతూ ఉండవచ్చు. ఆ నష్టం ఎందుకు జరిగింది? అది మీ అతి నమ్మకం అనే బలహీనత వల్ల కలిగిన ఫలితమే. మీరు ఆ కష్టాజితాన్ని, రక్తాన్ని ధారపోసి సంపాదించిన సొమ్మును మీ బంధువులకు, సన్నిహితులకు అడిగిన వెంటనే ఇచ్చేశారు. సమయం వచ్చినప్పుడు వారు మీకు తోడుగా ఉంటారని, కృతజ్ఞత చూపిస్తారని మీరు కలలు కన్నారు. కానీ తీరా మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు వారి గొమ్ము ఎక్కినప్పుడు వారే మిమ్మల్ని గుర్తుపట్టడానికి కూడా నిరాకరించారు. అవమానం, మీ వెన్నుపోటు మీ మనసుకు ఎంత గాయపరిచిందో నాకు తెలుసు. వారు మీ డబ్బుతో సుఖపడుతూ మిమ్మల్ని చులకనగా చూశారు. ఆ గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. ఇప్పుడు నేను మీ చుట్టూ ఉన్న అత్యంత భయంకరమైన రహస్య శత్రువు ముసుగును తొలగించబోతున్నాను. అతను మీతో కలిసి ఉంటాడు, మీతో స్నేహితుల్లా నటిస్తాడు, మీ ఇంట్లో మనిషిలా తిరుగుతుంటాడు. కానీ అతని మనసులో మాత్రం విషం నింపుకొని ఉన్నాడు. ఇతను మిమ్మల్ని తప్పుడు దారిలో నడిపించడానికి, మీ సంపాదనను నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నాడు. అతను ఎప్పుడు షార్ట్ కట్ మార్గాల్లో డబ్బు సంపాదించమని మీకు ఆశ చూపిస్తాడు. అది మిమ్మల్ని ఇరుకున పెట్టడానికి అని గుర్తించండి. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఆరా తీసి వాటిని నాశనం చేయడానికి పథకాలు వేస్తున్నాడు. అతని తీయటి మాటల వెనుక ఉన్న పూర్వత్వాన్ని గుర్తించండి. ఆ వ్యక్తి పేరు ఇంగ్లీష్ అక్షరంలో ఏతో మొదలవుతుంది. ప్రస్తుతం అతని వయసు 25 నుండి 35 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను మీ అభివృద్ధిని చూసి అసూయతో రగిలిపోతున్నాడు. ఈ ఏ అనే అక్షరం గల వ్యక్తికి మీ మీద ఎందుకంత కోపం? ఎందుకంటే మీరు సాధిస్తున్న విజయం అతని కంటికి కునుకు లేకుండా చేస్తుంది. అతను ఎప్పుడు మిమ్మల్ని కలిసినా చాలా వినమ్రంగా నటిస్తాడు. కానీ అతని ప్రశ్నలని మీ ఆర్థిక పరిస్థితి చుట్టూ, మీ ఆదాయం చుట్టూనే తిరుగుతుంటాయి. అతను ఇచ్చే సలహాలు పైకి బాగున్నట్లు అనిపించినా అవి మిమ్మల్ని లోతైన లోయలోకి నెట్టేయడానికి అని గ్రహించండి. అతను ఒక గుప్త శత్రువు. బయటికి కత్తి పట్టుకొని వచ్చే శత్రువు కంటే పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే ఇటువంటి వారే అత్యంత ప్రమాదకరం. ఇతనితో ఎప్పుడు గొడవ పడకండి. కానీ మీ మనసులోని రహస్యాలను మీ వ్యాపార లావాదేవీలో అసలు చెప్పకండి. మీ డబ్బు ఎక్కడ ఉంది, మీరు ఎలా సంపాదిస్తున్నారు అనే విషయాలను గోడలకు కూడా తెలియనివ్వకండి. మరియు స్నేహితులారా, ఉద్యోగంలో మీకు పదోన్నతి రాబోతున్నా లేదా మీరు ఒక కొత్త భూమిని గాని వాహనాన్ని కానీ కొనాలని ప్లాన్ చేస్తున్నా ఆ విషయాన్ని ఆఖరి క్షణం వరకు భద్రపరచండి. ముఖ్యంగా ఈ ఏ అనే అక్షరం గల వ్యక్తికి తెలిస్తే అతను తన కపట బుద్ధితో, అసూయతో ఏదో ఒక ఆటంకం సృష్టించి మీ పనిని చెడగొడతాడు. అతను మీకు ఇచ్చే ప్రతి గైడ్ ను మిమ్మల్ని ఆర్థిక ఊబిలోకి నెట్టేయడానికి అని గుర్తుంచుకోండి. మీరు ఒకవేళ విఫలమైతే అతను బయటికి సానుభూతి చూపిస్తూనే లోపల పండగ చేసుకుంటాడు. ఈ క్లిష్ట సమయంలో ఆ పరమశివుడిని, సర్వశక్తివంతుడైన భోలేనాథుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. మీ గుండెల్లో కొండంత ధైర్యాన్ని, అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. ఈ గ్రహాల గండం నుండి బయటపడాలంటే కేవలం మీ తెలివితేటలు సరిపోవు. దైవ బలమే మీకు ఏకైక శరణ్యం. శివారాధన మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నారు ఒక విషయం బాగా గుర్తుంచుకోండి. మీ వ్యాపార రహస్యాలే మీ విజయానికి పునాదులు. మీ శత్రువుల కన్ను ఎప్పుడు మీ సంపాదన మీద, మీ అభివృద్ధి మీద ఉంటాయి. రాబోయే రోజుల్లో ఎవరికి పూచికత్తు సంతకాలు పెట్టకండి. అది మీ ప్రాణమిత్రుడైనా సరే షూరిటీ ఉండకండి. ఆర్థిక లావాదేవీలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనది. ఆ రహస్య శత్రువు మీ ఆర్థిక పతనాన్ని చూడాలని, మీరు రోడ్డున పడాలని వేచి చూస్తున్నారు. అతనికి ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వకండి.
మీ మౌనమే మీ గొప్ప ఆయుధం. మీ ప్రణాళికలు కార్యరూపం దాల్చి విజయం సాధించే వరకు ప్రపంచంలోకి ఏమీ తెలియనివ్వకండి. కార్యసాధకుడు ఎప్పుడు తన రహస్యాలు గుండెల్లో దాచుకుంటాడు. స్నేహితులారా, మీరు పుట్టుకతోనే ఒక రాజస్యం, ఒక గౌరవం ఉన్నవారు. మీరు ఈ ప్రపంచాన్ని శాసించవలసిన వారు కానీ ఎవరి ముందో చేతులు చాచి తల వంచి బతకవలసిన వారు కాదు. ఈ చిన్న చిన్న గ్రహగండాలకు తాత్కాలిక కష్టాలకు భయపడి వెనక్కి తగ్గకండి. మీ పట్టుదల మిమ్మల్ని కోటీశ్వర్లుగా మారుస్తుంది. మీ కుటుంబం మీ వెంటే ఉంది, భయపడకండి. మీ ఆత్మ గౌరవాన్ని ఎప్పుడు తాకట్టు పెట్టకండి. ఎందుకంటే మీరు శనిదేవుడి ప్రియ శిష్యులు కాబట్టి. మీ రహస్య శత్రువుల నోళ్లు మోయించే శుభగడియలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. మీ అద్భుతమైన విజయం, మీ తిరిగి పొందిన వైభవం వారికి మీరు ఇచ్చే అతిపెద్ద సమాధానం. పట్టుదలతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. దారిలో వచ్చే విమర్శలు, అడ్డంకులను చూసి ఆగకండి. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వెనక్కి చూడకండి. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీకు రక్షా కవచంలా ఉన్నాయి. ప్రతి మంగళవారం ఆ స్వామి గుడికి వెళ్లి సింధూరం సమర్పించండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఇది మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని ప్రారద్రోలి మీకు తిరుగులేని విజయాన్ని చేకూరుస్తుంది. మీలో ఉన్న భయాన్ని ఆ బజరంగ బలి పాదాల చెంత వదిలేయండి. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. కొత్త మార్పులు అకస్మాత్తుగా వస్తాయి. ఆ మార్పులను పూర్తి చిరునవ్వుతో ఆహ్వానించండి. గతంలోని చేదు జ్ఞాపకాలను, మిమ్మల్ని నట్టేట ముంచిన ద్రోహుల పేర్లను మీ మనసు నుండి శాశ్వతంగా తుడిచిపెట్టేయండి. మీ భవిష్యత్తు సూర్యప్రకాశంలా మెరిసిపోబోతుంది. శని, రాహు, కేతువుల ఈ వింత కలయిక మిమ్మల్ని ఒక గొప్ప శక్తిగా మార్చబోతుంది. మీ కలలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి. దైవంపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. విజయం మీ పాదాల చెంత ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.